అండ్ అభినవ్ జాన్సన్ చాలా వెల్కమ్ అండి. ఈరోజు మన చిన్న బైబిల్ లెసన్ నేర్చుకున్నాం. పిల్లలకి సండే స్కూల్ పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. చిన్న పిల్లలకి ఇది పిల్లలకి వినిపింపజేయండి, బాగుంటుంది. సరే, ఈరోజు వాటిని నేర్చుకుందాము. యేసయ్య ఆ కొండ దిగి వస్తూ కపెర్నహూములోకి జన సమూహంతో కలిసి కపెర్నహూములోకి వస్తాడు. కపెర్నహూముకి వచ్చినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదుకు వచ్చాడు. ఒక శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఏం విజ్ఞాపన చేస్తున్నాడో తెలుసా? ఒక మాట అడుగుతున్నాడు. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, మీరు వచ్చి ఆయన్ను స్వస్థపరచండి అని వేడుకుంటాడు. పిల్లలు, ఒక శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నట్టు వచ్చి మీరు వచ్చి స్వస్థపరచమని కోరుతాడు. వెంటనే యేసయ్య ఏమాత్రము రాననుకున్నా నేను వస్తాను, నీతో వస్తానని చెప్పి వెళ్తాడు పిల్లలు. కానీ ఆ శతాధిపతి వెంటనే ఏమంటాడు తెలుసా? ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడని కాను. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడని కాను అని చెప్తాడు పిల్లలు. నేను సహదాసులకు లోబడవలసిన వాడిను, వేరొక ప్రభువులకు నేను లోబడవలసిన వాడిని అని చెప్పి చెప్తాడు పిల్లలు. నా దాసునికి నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడని చెప్తాడు పిల్లలు. మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడని చెప్తాడు. వెంటనే యేసయ్య ఏం చేస్తాడో తెలుసా పిల్లలు? యేసయ్య మాట విని ఆశ్చర్యపడి తన వెనకాల వస్తున్న వారందరి వైపు చూసి, ఇజ్రాయేలులో నేను ఇంతవరకు ఎవరికి ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు అంటాడు పిల్లలు. చూసారా యేసయ్య ఎంత సాక్ష్యం ఇచ్చాడో? పిల్లలు, యేసయ్య మనకి సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు మంచివాడు, నువ్వు నీతిమంతుడు అని యేసయ్య సాక్ష్యం ఇవ్వాలి. తెలుసు కదా పిల్లలు? యేసయ్య అన్నాడు కదా నీతిమంతుడని యోబుని జ్ఞాపకం చేసుకున్నాడు కదా పిల్లలు. దేవుని యొక్క సాక్ష్యం చాలా అవసరం పిల్లలు. కానీ ఇక్కడ విశ్వాసం గురించి నేర్చుకున్నాం పిల్లలు. ఆ యొక్క శతాధిపతికి ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. తన దాసుని కోసం తనే స్వయంగా ఇంకొక దాసుని పంపొచ్చు కదా, తన కింద చాలా మంది ఉంటాడు కదా. ఒక శతాధిపతి అంటే గుర్రం ఎక్కి తను ఒక ప్రజల కోసం అతను పనిచేస్తూ ఉంటాడు కదా. రాజు తర్వాత రాజు అలాంటి వారు అనమాట. కానీ అనేక దాసుని పంపొచ్చు కదా, కానీ తనే వచ్చి ఏం చేశాడు? తన దాసుని తను ప్రేమించి దాసుడు కనుక, తన ఇష్టమైన దాసుని కొరకు, ఇంత నమ్మకమైన దాసుని కొరకు తను ఏం చేశాడు? తనే వచ్చి విజ్ఞాపన చేస్తున్నాడు యేసు దగ్గరకు వచ్చి, నా దాసుని స్వస్థపరచు అని మాట మాత్రమే సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడని అంటాడు పిల్లలు. మాట మాత్రమే సెలవిమ్మంటే ఏంటి పిల్లలు? అంటే యేసయ్య గురించి తను ముందుగానే తెలుసుకున్నాడు. ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు కదా, ఆ విషయాలన్నీ తను ముందుగానే తెలుసుకున్నాడు. కాబట్టి యేసయ్య కపెర్నహూములకు వచ్చి రావటం విని వెంటనే తన గుర్రం ఎక్కేసి వచ్చేసి తన దాసుని కొరకు ప్రార్థిస్తాడు. వెంటనే యేసయ్య తనకి తన మాట ప్రకారమే సెలవిస్తాడనమాట. నీ దాసుడు స్వస్థపరచబడ్డాడు అని వెంటనే అంటాడు పిల్లలు. తన దాసుడు స్వస్థపరచబడతాడు. విశ్వాసం చూసారా? తనకి ఎంత గొప్ప విశ్వాసాన్ని కనుగొన్నారు చూసారా? అలాగే ఆ శతాధిపతికి ఉన్న విశ్వాసం మనం కలిగి ఉన్నారు పిల్లలు. ఈ విశ్వాసం తెలుసు ఎలాగుండదు తెలుసా? చూసి నమ్మేవారి కంటే చూడకుండా నమ్మవారే ధన్యులని బైబిల్లో ఉంది కదా. చూసి నమ్మదే ఏముంది పిల్లలు? యేసయ్య కార్యం చేస్తే నేను నమ్ముతాను, అవును ఆయన నిజమైన దేవుడని అంటాను కదా. కాదు పిల్లలు, ఎలా నమ్మదు తెలుసా? యేసయ్య నీ కొరకు ఈ లోకంలోకి వచ్చాడని, నీ కొరకు చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, 3వ రోజున తిరిగి లేచాడని మనం నమ్మాలి పిల్లలు. అప్పుడే యేసయ్య మనకి సొంత రక్షకుడిగా ఉంటాడు, మన హృదయంలో నివసిస్తాడు, మనల్ని కాపాడుతాడు, అనుక్షణం కాపాడుతూ ఉంటాడు పిల్లలు కదా. చక్కగా వాక్యం నేర్చుకుని పిల్లలు, ఆ దాసుడు చూసే శతాధిపతి వెంటనే ప్రేమించిన దాసుడు స్వస్థ పొందడం తను వింటాడు పిల్లలు. తను వెళ్తూ ఉంటే యేసయ్యతో మాట్లాడి వెళ్తూ ఉంటే కొంతమంది శిష్యులు మళ్ళీ తన దాసులు వచ్చి, అయ్యా నీ యొక్క దాసుడు స్వస్థపరచబడ్డాడు అని అడుగుతాడు. ఇప్పుడు నిన్న ఇదే సమయానికి అని చెప్తాడు పిల్లలు కదా. అప్పుడు తను చాలా సంతోషిస్తాడు పిల్లలు. ఎందుకంటే ఇదే సమయం మన యేసయ్యతో మాట్లాడుతున్నప్పుడు యేసయ్య నీ దాసుడు స్వస్థపరచబడ్డాడు అని చెప్పిన మాట ఆ సమయమే పిల్లలు. అర్థమవుతుందా? ఇందులో సమయం లేదు కదా, మనం ఆ సమయం అని వచ్చారు కాబట్టి తెలియపరచండి కదా. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవాలి పిల్లలు, సరేనా? ఈ వాక్యం ఎక్కడుందో తెలుసా పిల్లలు? మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంది పిల్లలు. చూడండి, ఈ శతాధిపతి గురించి తన విశ్వాసాన్ని
ఏ విధంగా దేవుని యందు కలిగి ఉన్నాడో మనం కూడా అదే విశ్వాసం కలిగి ఉండాలి పిల్లలు. అప్పుడే ఎలా తెలుసా? ఎప్పుడైనా మన పేరెంట్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా బాగాలేనప్పుడు విశ్వాసం పొంది నీ గదిలోకి వెళ్ళి అలాగే కూర్చుని పిల్లలు నీ ముందు ఉన్న యేసయ్యతో మాట్లాడు. అప్పుడు గొప్ప స్వస్థత కలిగిద్ది. గొప్ప స్వస్థ ఇప్పుడే వచ్చింది అని నీవే స్వస్థపరచుని ప్రార్థించాలి. వెంటనే దేవుడు గొప్ప స్వస్థత కలిగజేస్తాడు పిల్లలు. సరైన పిల్లలు చక్కగా ఈ వాక్యం నేర్చుకోండి. అలాగే ఇది ఆత్మీయ జీవితానికి అందరికీ ఉపయోగపడింది. అందరూ ఈ వాక్యాన్ని చదివి నేర్చుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.